ఐఆర్జీసీ ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించబోతోంది మరికొద్ది రోజుల్లో అనే వార్త ఒక్కొక్కళ్ళని గుండెలు పట్టుకునేలాగా చేస్తుంది. నిజానికి పెట్రోల్ కొరత వస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లాంటివి ఆగిపోతే ఎలా అని యుద్ధం మొదలైనప్పుడు అందరం మాట్లాడుకున్నాం. అలాగే కరోనా సమయంలో కూడా పెట్రోల్ అనే సమస్య ఎక్కడ రాలేదు. కరోనా సమయంలో పర్టికులర్గా కరోనా సమయంలో ఏది ఉన్నా లేకపోయినా అందరూ ఎంగేజ్ అయింది, అందరూ హ్యాపీగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ని అందరూ చూసుకుంటూ ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా బతకగలిగారు అంటే కారణం ఇంటర్నెట్ ఉండడం. ఇప్పుడు ఇరాన్ ఆ ఇంటర్నెట్ని కొట్టబోతోంది. అంటే ఒక్కసారి ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. బ్యాంకింగ్ వ్యవస్థల దగ్గర నుంచి ప్రతి వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించేలాంటి పరిస్థితికి కారణమవుతుంది. అయితే ప్రపంచం అంతా నెట్వర్క్ని ఇరాన్ ఎలా బంధింపజేస్తుంది, ఇరాన్ ఏం చేయగలుగుతుంది అని అందరికీ డౌట్ రావచ్చు. నిజానికి ఇరాన్కి ఉన్న బలం అదే, పర్షియన్ టెర్రైన్కి ఉన్న బలం అదే. ఎందుకు అంటే ఇక్కడ హర్మూజ్ జలసంధి మాత్రమే కాదు, బాబెల్ మాండబ్ అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ టార్గెట్ బాబెల్ మాండబ్ ఉంటుంది. అంటే సూయిజ్ కెనాల్ ఎర్ర సముద్రం ద్వారా అరేబియన్ సీలోకి వెళ్ళడానికి బాబెల్ మాండబ్ అనేది ఒక బలమైన ఇంకొక జలసంధి ఇరాన్కి అని చెప్పాలి. సో దీని ద్వారా ప్రయాణం చేసే ఆప్టికల్ మెరైన్ కేబుల్స్, సముద్రం లోపల నుంచి వెళ్ళే ఆప్టికల్ మెరైన్ కేబుల్స్, డేటా కేబుల్స్, నెట్వర్కింగ్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడానికి, వాటిని తొలగించడానికి, వాటిని ధ్వంసం చేయడానికి పూర్తిగా అవకాశం ఉన్న దేశం ఇరాన్. తాను గనక ఇప్పుడు అక్కడ టార్గెట్ చేసింది అంటే గనక మొత్తం ప్రపంచం కూడా నెట్వర్క్ స్తంభించిపోతుంది. ఇది వాస్తవం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 95% అబౌవ్ డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా ఈ నదీ జలాల ద్వారానే అండర్ సీ, సముద్రం లోపల నుంచి ఈ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా కనెక్ట్ అయి ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా గల్ఫ్ దేశాల ద్వారా ఆ కనెక్షన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది చెబుతాను. నిజంగా ఇది గనక జరిగింది అంటే విమాన సర్వీసుల దగ్గర నుంచి బ్యాంకింగ్, ఇంకా ప్రతి వ్యవస్థ ఎవరు ఇప్పుడు వార్తలు చూడలేం, వార్తలు మాట్లాడలేము, ఎవరికి ఇక నో కమ్యూనికేషన్. ఇక మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్లాల్సి వస్తుంది. కనీసం పెట్రోల్ లేకపోతే సైకిల్ అన్న తొక్కొచ్చు, కానీ ఇంటర్నెట్ లేకపోతే అసలు మనుషుల జీవితాలు ఎలా ముందుకు వెళతాయి? కరోనా సమయంలో ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా, ఎంత పాండమిక్లో కూడా అందరూ ఆగింది అంటే నెట్వర్క్ ఉండడం ద్వారా అందరూ కూడా ఫోన్స్ కనెక్ట్ అయ్యో, నెట్కి కనెక్ట్ అయ్యో, ఆన్లైన్లో పనులు చేసుకోవడము, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము, మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా జరిగింది. కానీ ఇప్పుడు ఇరాన్ ఈ పని చేసిందంటే గనక మొత్తం ప్రపంచం స్తంభించిపోతుంది. ఇది వాస్తవం. ఎందుకు ఈ భయం ఒక్కసారిగా కల్పించింది, ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇరాన్ నుంచి అంటే పర్షియన్ గల్ఫ్ హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళే ఇంటర్నెట్ కేబుళ్ల మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ని ఇరాన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అక్కడ ఏం చెప్పలేదు, జస్ట్ రిలీజ్ చేసి ఆ ఇంటర్నెట్ మ్యాప్స్ని పెట్టింది. అంటే మా నెక్స్ట్ టార్గెట్ ఇది అని. అలాగే మేము అంతకు ముందు నుంచి చెబుతూనే ఉంది మగధా న్యూస్, బాబెల్ మాండబ్ అనేది మనం చెబుతూ ఉన్నాం కదా. నిజానికి బాబెల్ మాండబ్ని క్లోజ్ చేయొచ్చు. ఆల్రెడీ అమెరికా ఇక్కడ ఏం చేస్తుంది, హర్మూజ్ మీద నేను ముందుకు వెళ్ళనివ్వను, అలాగే ఇరాన్లో ఉన్న పోర్టులను కూడా దిగ్బంధం చేస్తూ ట్రంప్ ఎంత దుందుడుగ్గా ముందుకెళ్తుంటే అంతకంటే ఎక్కువ అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ ఈ కేబుల్స్ మ్యాప్ ఏదైతే ఉంటుందో దానిని ఇరాన్ రిలీజ్ చేయడం జరిగింది. నిజానికి ఇది చిన్న విషయం ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే ఇరాన్కి తగిలిన దెబ్బ కూడా చిన్నది కాదు. కాబట్టి అంతకంత పగ తీర్చుకోవడానికి ఈరోజు అమెరికాని ఇబ్బంది పెట్టడానికి, ప్రపంచ దేశాల ముందు అమెరికాని ఈరోజు జీరో చేయడానికి ఇరాన్ దగ్గర ఉన్న ఒక రకమైన భయంకరమైన అస్త్రం అని చెప్పాలి. ఒక రకం కాదు, ఒకటి బాబెల్ మాండబ్ అయితే ఇప్పుడు ఆ కేబుల్స్ని ధ్వంసం చేయడం ఇరాన్కి చాలా చిన్న పని. అటు ద్వారా వెళ్ళే కేబుల్స్, అసలు ఆ కేబుల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళతాయి, ఏంటి అనేది మనకు తెలియాలి. అంటే ఇందులో కొన్ని కంపెనీలు ఏవేవైతే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఉంటాయో ఆ కంపెనీలు ఏంటంటే 1 ఫాల్కాన్, 2 AAE1, 3 TGN గల్ఫ్, 4 CME-V. ఇవన్నీ కూడా మెయిన్ కేబుల్ వ్యవస్థలు అనమాట. ఇరాన్ వీటిని తొలగించిన, కత్తిరించిన, ధ్వంసం చేసిన మొత్తం ప్రపంచంలోని నెట్వర్క్ సంస్థ మొత్తం కూడా ఆగిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా రెడ్ సీ, ఎర్ర సముద్రం ద్వారా వెళ్ళే ఆప్టికల్ ఫైబర్స్ అనమాట ఇవన్నీ.
సో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని వీటిని అండర్ సీ కేబుల్స్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తం కూడా 95% అబవ్ మొత్తం కూడా ఈ జలసంధుల ద్వారా, ఈ మార్గాల ద్వారానే వెళుతూ ఉంటుంది. ఇరాన్, పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్ళే ఈ కేబుల్సే మొత్తం ప్రపంచాన్ని నడిపించే భయంకరమైన కంపెనీలు. ఆ కంపెనీల గురించి ఇంకా పూర్తి డీటెయిల్గా చెప్తాను, ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నెంబర్ 1 SEAMEWE CMEV ఏదైతే ఉందో 4 and 5, ఇది ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్యం, అలాగే పశ్చిమ ఐరోపా, అంటే మొత్తం ఏషియా అలాగే ఐరోపా వీటన్నింటినీ కలుపుతుంది. ఇది అతి పెద్ద నెట్వర్క్ అన్నమాట. బిగ్గెస్ట్ కేబుల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. ఇది అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేబుల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ ఒక రకంగా CMEV అనే సంస్థ. ఇక నెంబర్ 2 AAE1, ఇదేంటి అంటే ఏషియా, ఆఫ్రికా, యూరప్ 1, 3 కాంటినెంట్స్ని కూడా కలుపుతూ ఉంటుంది. హాంకాంగ్ నుండి ఫ్రాన్స్ వరకు 25,000 కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ నెట్వర్క్ AAE1 ఏషియా, ఆఫ్రికా, యూరప్. అలాగే నెంబర్ 3 EIG యూరప్ ఇండియా గేట్వే. ముంబై నుండి లండన్ వరకు ఉన్న ఈ కేబుల్ గల్ఫ్ మీదుగా వెళుతూ ఉంటుందన్నమాట. ఇక ఫాల్కాన్, ఇది పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న దేశాలను కలుపుతూ ఉంటుంది. గల్ఫ్ ప్రాంతంలోని కీలక సమాచారం అంతా కూడా ఈ కేబుల్స్ ద్వారానే వెళ్తుంది. సో మొత్తంగా చూస్తే దీనికి పార్ట్నర్షిప్గా కానీ లేదంటే మెయిన్ కంపెనీస్గా కానీ పనిచేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్దాం. రిలయన్స్ జియో కానీ, టాటా కమ్యూనికేషన్ కానీ, అలాగే భారీ పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి సంబంధించిన దాంతో పాటుగా మిగతా డేటా సెంటర్స్ కేబుల్స్ అన్నీ కూడా దీని ద్వారానే నడుస్తాయి. ఈ కేబుల్స్ ద్వారానే వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాగే PCCW గ్లోబల్ అండ్ ఆరెంజ్ అంతర్జాతీయ టెలికాం దిగ్గజాలు ఇవి. వీళ్ళ ద్వారానే, అంటే వీళ్ళతో పార్ట్నర్షిప్లో ఉంటారనమాట. నేను ఫస్ట్ చెప్పిన CMEV, AAE కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పార్ట్నర్షిప్లో ఉంటారు వీళ్ళు, రైట్. అలాగే సబ్కామ్ అండ్ ఆల్కటాల్ సబ్మెరైన్ నెట్వర్క్స్ ASN అంటారు. సో ఈ కంపెనీలన్నీ కూడా వాళ్ళతో టైఅప్గా మిగతా దేశాలకి వాళ్ళు సబ్లీజు లేదా పార్ట్నర్షిప్ లేదంటే మెయిన్ కంపెనీల్లో ఉండడం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. నెట్వర్క్ అనేక దేశాలకి వచ్చే మార్గాలు ఇచ్చే కంపెనీలు ఇవి. అయితే వీటికి సముద్ర మార్గాలు ఎలా ఉంటాయి, వీటికి చౌక్ పాయింట్స్ అనేది ఎలా ఉంటాయో ఇంతకుముందు నేను చెప్పాను కదా, హర్మూజ్ అండ్ బాబెల్ మాండబ్ అని చెప్పాను కదా, అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ హర్మూజ్ జలసంధి ద్వారా ఇరాన్ అండ్ ఒమన్ మధ్య ఉన్న ఈ హర్మూజ్ జలసంధి ద్వారా ఇరాన్ అండ్ ఒమన్ మధ్య ఉంటుంది కదా, దీని ద్వారా గల్ఫ్ దేశాలకి ఇంటర్నెట్ వెళుతుంది అనమాట. హర్మూజ్ ద్వారా వెళ్ళేది ఈ ఇంటర్నెట్. అలాగే బాబెల్ మాండబ్ ఎర్ర సముద్రం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ఈ మార్గం ద్వారా ఏషియా అండ్ ఐరోపాకి ఈ నెట్వర్క్ కేబుల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే సూయిజ్ కెనాల్ అంటే ఈజిప్ట్ మీదుగా వెళ్ళే భూగర్భ మార్గం ఏదైతే ఉందో ఇక్కడ చాలా అత్యంత రద్దీగా ఉండే కేబుల్ మార్గం ఇది. సూయిజ్ కెనాల్ ద్వారా వెళ్ళేది. ఇది బాబెల్ మాండబ్ తర్వాతే ఈ సూయిజ్ కెనాల్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాబెల్ మాండబ్ని క్లోజ్ చేసినా ఒక బ్లాక్ హిట్ అయిపోతుంది. హర్మూజ్ జలసంధి అంటే ఇటు 2 కాంటినెంట్స్ ఎగిరిపోతాయి. సో మొత్తంగా మెడిటేరియన్ సీ కానీ, కాస్పియన్ సీ కానీ, అరేబియన్ ఓషన్ కానీ, అట్లాంటిక్ ఓషన్ కానీ వీటన్నింటికి లింక్ అయి ఉన్నదే ఈ నెట్వర్క్ కనెక్షన్స్. ఇప్పుడు ఈ నెట్వర్క్కి సంబంధించిన ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్కి సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ని రిలీజ్ చేసింది ఇరాన్. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు గుండెలు పట్టుకున్నాయి. ఇది వాస్తవం. నిజంగా ఒకవేళ ఇరాన్ అమెరికా ఇలాగే చేయడానికి ముందుకు అంటే చేస్తుంది అని గ్యారంటీగా చెప్పలేం, కానీ ఒకవేళ చేసింది అంటే కనుక మొత్తం ప్రపంచ వ్యవస్థ అంతా కూడా స్తంభిస్తుంది. ఇక ఇప్పుడు అందరూ కలిసి అమెరికా మీద పడతారు ఖచ్చితంగా, రైట్.